వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. మొత్తంగా ఈ రోజుకు సంబంధించినటువంటి పొలిటికల్ అప్డేట్స్కి సంబంధించి, అదేవిధంగా పొలిటికల్ డెవలప్మెంట్స్కి సంబంధించి, దేశవ్యాప్తంగా 2 రాష్ట్రాలకు సంబంధించి ఏ విషయాలు ప్రధానంగా హైలైట్ అయ్యాయి, ఆ విషయాలపై చర్చించడానికి మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలకు సంబంధించి చర్చిద్దాం. ముందుగా ప్రధాని మోదీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో నిన్న లోక్సభలో, ఆ వ్యాఖ్యలు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా చర్చకు వస్తున్నాయి. అంటే 1000 ఏళ్ళు గుర్తు ఉండేలా మా 3వ విడత పాలన ఉంటుంది అంటూ మోదీ చేసిన వ్యాఖ్య అయితే ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కొంత చర్చకు వచ్చిందని చెప్పుకోవాలి. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లు ఖాయంగా వస్తాయంటూ కూడా ఆయన చెప్పారు. ఇక కాంగ్రెస్కి సంబంధించి కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. మొత్తం అంశాలపై అసలు మోదీ ప్రసంగానికి సంబంధించి, మోదీ వ్యాఖ్యలకు సంబంధించి ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎలా చూడాలి మోదీ నిన్న లోక్సభలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి? మోడీకి సంబంధించి నిన్న వ్యాఖ్యలు అయితే మాత్రం ఎన్డీఏకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఒకవైపు ఎన్డీఏ కాన్ఫిడెన్స్ చెప్పే క్రమంలో ఎన్డీఏకు ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్, రామ మందిర నిర్మాణం కానీ, అదే సందర్భంలో అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాలజీ ఏదైతే ఉందో ఆ ఐడియాలజీని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేశామని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఒకవైపు ఆర్టికల్ 370 నుంచి మొదలు పెడితే రామ మందిర్ నిర్మాణం వరకు వివిధ దశల్లో, వివిధ సందర్భాల్లో ఆ వ్యాఖ్యలు చెప్పారు. రెండోది, కాంగ్రెస్ని, ఇండియా కూటమిని మీరు యువర్ సింకింగ్ బోట్ అనేది, అంటే మీరు మునిగిపోతున్న పడవ అని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఒక మాటలో అన్నారు కూడా, అసలు మునిగిపోయిన పడవ కాంగ్రెస్ ఎక్కడుంది అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఒకవైపు కాన్ఫిడెన్స్ చూపిస్తూనే ఇంకోవైపు వాళ్ళ ట్రాక్ రికార్డ్ అని చెప్పారు. కానీ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, భారత్ని దేశం అంటే ప్రపంచంలోనే ప్రధాన ఆర్థిక శక్తిగా మారుస్తాం 3వసారి అధికారంలోకి వచ్చి. మొదటి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ చేసినటువంటి, అంతకుముందు 10 ఏళ్ల పాలనలో చేసినటువంటి పాపాలు, అవినీతిని అన్నింటినీ కడిగేశాము అని చెప్పి క్లెయిమ్ చేసుకున్నారు. ఈ క్లెయిమ్స్ అన్నీ ఒకటి మాత్రం క్లియర్ ఏంటంటే, ఒకవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఏదైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇండియా కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళిపోయింది. 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ వెళ్ళిపోయింది. తర్వాత మమతా బెనర్జీ వెళ్ళిపోయారు. తర్వాత నితీష్ కుమార్ వెళ్ళిపోయారు. ఈ నితీష్ కుమారే అసలు దీనికి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి వ్యక్తి. ఎవరి రాజకీయ అవసరాలు, ఎవరి రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ పరమైనటువంటి కంపల్షన్స్ వాళ్ళకున్నాయి. కాబట్టి వాళ్ళు ఆ రకమైనటువంటి డెసిషన్స్ తీసుకుంటే ఆ పరిస్థితిలో ఉన్నటువంటి ఇండియా కూటమిని మోరల్గా దెబ్బతీయడానికి మోడీ అయితే గట్టిగా ప్రయత్నం చేశారు. మరోవైపు ఇండియా కూటమి ఏమో రాహుల్ గాంధీ జోడో యాత్రతోటి కొంత పుంజుకున్నప్పటికీ ఈ మిత్రపక్షాల మధ్య ఉన్నటువంటి ఈ ఇబ్బందితో రెండో పక్క చాలా ఉధృతంగా రాహుల్ గాంధీ జోడో యాత్ర అలియాస్ న్యాయ యాత్ర చాలా తీవ్రంగా జరుగుతుంది. దానికి విస్తృతమైనటువంటి ప్రజాస్పందన వస్తుంది. నిన్న తెలంగాణ నుంచి ముఖ్యమంత్రితో సహా ఒక బృందం వెళ్ళి ఆయనతోటి యాత్రలో పాల్గొన్నారు. ఒకవైపేమో చాలా తీవ్రమైనటువంటి అంటే కృషి చేస్తోంది కాంగ్రెస్ మళ్ళీ అధికారాన్ని తెచ్చుకోవడానికి, చేపట్టడానికి, అధికారంలోకి రావడానికి చేస్తున్నారు, మిత్రపక్షాన్ని కోఆర్డినేట్ చేయడంలో. కానీ కొన్ని వైరుధ్యాలు అయితే కనిపిస్తున్నాయి. పార్టీలు డ్రాప్ అవుతున్నాయి. మరి ప్రీ పోల్ అలయన్స్ కాకుండా పోస్ట్ పోల్ అలయన్స్గా ఉండనేటటువంటి ఇండికేషన్స్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చింది. అన్నిటినీ కలిపి చూస్తే కానీ కాంగ్రెస్ యొక్క ప్రస్థానం ఎట్లా ఉంటుందో మనకు అర్థం కాదు. కానీ మోడీ మాత్రం నిన్న తన మొత్తం ప్రసంగంలో ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. మళ్ళీ మేమే అధికారంలోకి వస్తున్నాం, ఇప్పుడున్నటువంటి 303 కాకుండా 370కి వెళ్ళిపోతున్నాం మేము అని కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ని చాలా అంటే కాంగ్రెస్ని మోరల్గా దెబ్బ కొట్టడానికి చాలా గట్టిగా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దాంతోపాటు వాళ్ళ పాలనకు సంబంధించి కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. డిజిటలైజేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే జిఎస్టీని ప్రవేశపెట్టడంలో కావచ్చు. మీరు ఇందాక అన్నట్లుగా ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడానికి బీజేపీ ప్రభుత్వం రావడం మాత్రమే కారణం అని చెప్పడం కావచ్చు. ఇవన్నీ కూడా అంటే ఒకటి ప్రధానమైన అంశం, లాస్ట్ టైం మీరు నన్ను ఇదే డిబేట్లో అడిగారు, మోడీ పాలనలో ప్రధానంగా మీకు కనిపించినటువంటి మైనస్ ఏంటి.
మొరార్జీ దేశాయ్ సక్సెస్ఫుల్గా అమలు జరిపినటువంటి డిమానిటైజేషన్ని ఇక్కడ మోడీ పాలనలో కొంత వైఫల్యం జరిగిందనేది. కానీ ఈరోజు మోడీ నిన్న మాట్లాడినటువంటి మాట తీరులో వాటన్నిటినీ అసలు మర్చిపోయి, అసలు వాటి వైఫల్యాన్ని మర్చిపోయి ఓన్లీ మేము ఇది సాధించాం సాధించే క్రమంలో రామ్ మందిర్ నుంచి ఆర్టికల్ 370 వరకు వివిధ రకాలైనటువంటి అంశాలు, దానికి సంబంధించినటువంటి భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం, మేము మళ్ళీ వస్తున్నాం అనే భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని బాగా ఉధృతంగా ఆయన ముందుకు తీసుకెళ్ళినట్టే కనిపిస్తుంది. 1000 ఏళ్ళు గుర్తుండేలాగా పాలన చేస్తామంటూ ఆయన 3వ విడత పాలన ఆయన అంటే ఆ రకమైనటువంటి పాలన అందిస్తామంటూ చెప్పారు. అంటే ఇక్కడ తుది మెరుపు ఏంటంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ నుంచి కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఏదైతే మల్లికార్జున ఖర్గే గారు వ్యాఖ్యానిస్తే కాంగ్రెస్ చేసిన త్యాగాలు మీ పార్టీ చేసిందా, ఇవన్నీ కూడా మళ్ళీ అంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానం కాన్సెప్ట్ ఏంటంటే రాష్ట్రపతి ద్వారా ప్రభుత్వం తన యొక్క గవర్నమెంట్ పాలసీని, పబ్లిక్ పాలసీని రాష్ట్రపతి ద్వారా చెప్పిస్తుంది. రాష్ట్రపతి ప్రసంగం అయిపోయిన తర్వాత మొదట లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఇనిషియేట్ చేస్తారు. దాని మీద చర్చ ఉంటుంది. దానికి సభానాయకుడు సమాధానం ఇస్తారు. ఎక్కడైనా సభానాయకుడే ఇస్తారు సమాధానం. సభానాయకుడు సమాధానం అనంతరం మళ్ళీ దాని మీద క్లారిఫికేషన్స్ ఉంటాయి. దానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సవరణలు ప్రతిపాదించిన సవరణల మీద ఓటింగ్ ఉంటుంది. ఆ సవరణల మీద చర్చ ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్లో ప్రభుత్వం తన పాలసీని, తన వాదాన్ని బలంగా వినిపించుకోవడానికి, అంటే పార్లమెంటు వేదికగా లేదా శాసనసభల వేదికగా వినిపించడానికి ఉన్నటువంటి అవకాశాలని ప్రభుత్వం వాడుకుంటుంది. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఉండే అవకాశాలని ప్రతిపక్షాలు వాడుకుంటాయి. ఇది ఒక సభా సాంప్రదాయం. ఆ సాంప్రదాయం క్రమంలో వాదనలు, వివాదాలు అన్నీ ఉంటాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవటాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బ్లేమ్ చేసుకోవటాలు. ఆ క్రమంలోనే కాంగ్రెస్ మీరు చెప్పినట్టుగా మాకున్నటువంటి త్యాగాల చరిత్ర ఇది అని చెప్పటం, లేదు మీదంతా అవినీతి చరిత్ర అని మోడీ అనటం, ఈ రకమైనటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ ఏదైతే ఉందో మాటల యుద్ధం జరుగుతుంది. అసలు బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే. ఈ అవకాశంగా ప్రభుత్వం తన వాదాన్ని వినిపిస్తుంది, దానికి కౌంటర్గా ప్రతివాదాన్ని ప్రతిపక్షం వినిపిస్తుంది. ఇకపోతే కేఆర్ఎంబీ విషయాన్ని చూసుకున్నట్లయితే ప్రధానంగా కృష్ణా రివర్కి సంబంధించి కేఆర్ఎంబీలో విలీనానికి సంబంధించి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి మధ్య మాటల యుద్ధానికి సంబంధించి మనం చాలా తీవ్రంగా ఫైట్ అవుతోంది. అటు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్కి సంబంధించి కొంత తీవ్ర పదజాలాన్ని ఉపయోగించడం, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి ఒక వ్యక్తి, ఒక నేత రేవంత్ రెడ్డికి సంబంధించి చెప్పును చూపించడం, అంతకంటే తీవ్ర పదజాలను ఉపయోగించడం, గతంలో కేసీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం, అప్పుడే ఆయన మోరల్ వాల్యూస్ కోల్పోయారు, ఇప్పుడు ఆయనకు విమర్శలు చేసేటువంటి అవకాశం కూడా లేదని కాంగ్రెస్ వాదిస్తోంది. ఎలా చూడాలి మొత్తం? ప్రధానంగా ఈ కేఆర్ఎంబీ వివాదంలో అసలు విషయం కంటే కూడా ముఖ్యమంత్రి వాడినటువంటి ఒక పదం, ఆయన పదే వాడినటువంటి ఆ పదానికి సంబంధించినటువంటి చర్చ తెలంగాణ సమాజంలో విస్తృతంగా జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రిని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని అలా అంటారా అనే వాదనని బీఆర్ఎస్ ముందుకు తీసుకొస్తుంది. ఆ బీఆర్ఎస్ ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో ఆయన చెప్పు చూపిస్తూ ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏదైతే ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అంటారా అన్నమాట ఏదైతే ఉందో, అదే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ధాన్యం కొనుగోలు విషయంలో అప్పటి కేంద్ర మంత్రి, అంటే ఇప్పటికీ కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నటువంటి కిషన్ రెడ్డిని అదే ప్రయోగం చేశారు. అది ఇప్పుడు దీనికి కౌంటర్గా అది బయటకు వచ్చింది. మొత్తం మీద కాంగ్రెస్ చరిత్ర ఎవరిని వదలదు. కాంగ్రెస్ ఏదైతే ట్రాక్ ఉందో, కాంగ్రెస్ ఏదైతే అంటే రేవంత్ రెడ్డిని ఏదైతే వీళ్ళు విమర్శలకి ముందుకు తీసుకొస్తున్నారో దానికి కౌంటర్గా ఈరోజు కాంగ్రెస్ ఆ వాదన్ని, ఆ మాటని, ఆ వీడియోని బయటికి తీసుకొచ్చింది. ఇది బాగా ఉధృతంగా ఉంది. కానీ అసలు ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య ఉంది. కేఆర్ఎంబీ ప్రాజెక్టులని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి అన్న వివాదానికి, అంటే రావటానికి కారణమైన వివాదాలు చాలా క్లియర్. 2015 టైంలో నాగార్జున సాగర్ డ్యామ్ పైన రెండు రాష్ట్రాల పోలీసులు విపరీతంగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవటం, కొన్ని పదుల సంఖ్యలో తలకాయలు పగిలి రక్తాలు గారి
వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసి దాన్ని అది చాలా ఉధృతమైనటువంటి పరిస్థితి ఉండటం. ఒక పక్కన ఇలా ఉంటే రెండో పక్కన ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసు పెట్టుకున్నారు. ఈ వివాదం కొత్తది కాదు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఈ రెండు రాష్ట్రాల మధ్యనే కాదు. కావేరీ జలాల వివాదం తమిళనాడు కర్ణాటక మధ్య అసలు భయంకరమైనటువంటి యుద్ధాన్ని తలపించింది. ఈ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు కొత్తవి కాదు. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ దగ్గర జరిగినటువంటి సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడే జరిగినటువంటి గొడవలు పాతవి కాదు. మనకి ఇవేం కొత్తవి కాదు. జరిగిన మనకి గతంలో చాలా గొడవలు ఉన్నాయి. కానీ ఈ వివాదం నేపథ్యంలో అంటే రెండు రాష్ట్రాల మధ్య జల పంపిణీ విషయంలో ఏదైతే సమస్యలు లేస్తున్నాయో దానికి సొల్యూషన్గా ఇది మొత్తాన్ని మేము త్రిసభ్య కమిటీకి అప్పగిస్తాము అని ప్రతిపాదన చేసింది. త్రిసభ్య కమిటీలో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి, ఒక తెలంగాణ ప్రతినిధి, ఒక కేఆర్ఎంబి ప్రతినిధి ఉంటారు. అసలు కేఆర్ఎంబి ఎగ్జిస్టెన్స్నే కేసీఆర్ ప్రశ్నించారన్న విషయం మొదట్లో వాస్తవం. కానీ కేఆర్ఎంబి ఆచరణలోకి వచ్చిన తర్వాత కేఆర్ఎంబి కంపల్షన్స్కి కేసీఆర్ లొంగిపోయారనే కాంగ్రెస్ వాదన ఏదైతే ఉందో అదేమి సత్యదూరమైన వాదనేం కాదు. కేఆర్ఎంబి ఖచ్చితంగా అదొక లీగల్గా ఏర్పాటైనటువంటి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఏర్పాటైనటువంటి చట్టబద్ధమైనటువంటి సంస్థ. దాంట్లో ఉన్నటువంటి అంటే లూప్ హోల్స్ ఏమన్నా ఉంటే ఆ లూప్ హోల్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. కానీ కేఆర్ఎంబికి అప్పగించడానికి నేను వ్యతిరేకమే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సగటు పౌరుడు వ్యతిరేకమే. అంటే మీడియాగా మనం కూడా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రంకి రెండు రాష్ట్రాలు చక్కగా కూర్చొని మాట్లాడుకునేటటువంటి పరిస్థితి ఉన్నటువంటిది. కానీ ఈ వివాదం అయితే వాళ్ళది కాదు, ఈ సమస్య వాళ్ళది కాదు. రెండు రాష్ట్రాలు కాదు. నాగార్జున సాగర్ డ్యాంలో పవర్ జనరేషన్ కోసం అప్పుడు తెలంగాణ ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దాన్ని వ్యతిరేకించింది. నాగార్జున సాగర్ డ్యాంలో, శ్రీశైలం డ్యాంలో ఏదైతే తెలంగాణ నిర్వహణలో ఉన్నటువంటి విద్యుత్ ప్రాజెక్టులో నీళ్లు వదిలితే ఎక్కడికి వెళ్తాయి? నాగార్జున సాగర్ శ్రీశైలంలో డ్యాంలో కిందకు వదిలితే నాగార్జున సాగర్ డ్యాంకి వెళ్తాయి. నాగార్జున సాగర్ డ్యామ్ కిందకి వెళ్తే ప్రకాశం బ్యారేజ్ లేదా పుదుచింతలకు వెళ్తాయి. ఇటువంటి దాన్ని ఆ రోజు వ్యతిరేకించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెలంగాణ వాదనకు వచ్చేసరికి అసలు వాటాల విషయంలోనే తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కొంత వివాదం ఉంది. అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. కొంత దానికి సంబంధించిన దానికి సంబంధించిన విస్తృతమైనటువంటి ఇది ఉంది. అంటే ఏ స్థాయిలో ఉందంటే తెలంగాణ నుంచి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ బార్డర్లో కలిసే ఒక నది దగ్గర నుంచి మొదలయ్యి అంటే కృష్ణానదిలో కలిసే ఒక ఉపనది దగ్గరలో వచ్చేటటువంటి నీటిని కూడా దీన్ని ఏ వాటా కింద వేయాలి అనేటటువంటి దగ్గర నుంచి మొదలై తర్వాత కింద కృష్ణానదికి కింద ఉండేటటువంటి నీటి లభ్యత మీద కూడా తెలంగాణ వాటా కోరుతుందని ఇటువంటి వివాదాలు చాలా ఉన్నాయి. కానీ తెలంగాణలో కృష్ణానది మీద ఉన్నటువంటి మొదటి ప్రాజెక్టు రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, తర్వాత ఉండేది జూరాల, ప్రియదర్శి జూరాల. ఈ ప్రియదర్శి జూరాల దగ్గర నుంచి ప్రధానమైనటువంటి వివాదం మొదలవుతుంది. కానీ ఈ మొత్తం ప్రాజెక్టుల నిర్వహణ మొత్తం కేఆర్ఎంబికి వెళ్ళటం అయితే వాంఛనీయమైతే కాదు, అది ఖచ్చితంగా అవాంఛనీయమే. కానీ దానికి ఎవరు కారణం అనే దగ్గరకు చర్చకు వస్తే 2014 పునర్వ్యవస్థీకరణ చట్టం చేసినటువంటి కాంగ్రెస్ కారణమా, లేదా ఆ చట్టాన్ని యథాతథంగా నేనే తయారు చేశాను, అసలు నేనే రాశాను అని చెప్పినటువంటి కేసీఆర్ కారణమా? ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ విభేదాలు కారణమా? 2023 2015లో జరిగింది, తర్వాత ఎప్పుడూ జరగకుండా 2023 ఎన్నికల ముందే జరగటం, ఆ ఎన్నికల్లో దాన్ని ఒక పార్టీ వాడుకోవడానికి ప్రయత్నం చేయడం రాజకీయ అస్త్రంగా ఈ రాజకీయ వివాదం అయితే క్లియర్. రాజకీయ వివాదం ఉంది కాబట్టే రాజకీయపరమైనటువంటి ఘర్షణలు ఉన్నాయి. అయితే ఇంకొక మాట, మనం ఇందాక చెప్తున్నట్టుగా బాల్క సుమన్ ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారో ఆయన మీద కేసు కూడా బుక్ అయింది. అంటే కొంత తీవ్రంగానంటే చెప్పును చూపించడం కావచ్చు, పదజాలం కావచ్చు, కేసు కూడా బుక్ అయింది. అంటే స్వతహాగా విద్యార్థి ఉద్యమం నేపథ్యం నుంచి వచ్చినటువంటి బాల్క సుమన్ స్వతహాగా ఆవేశపరుడు, పైగా
కేసీఆర్కి వీరభక్తుడు. కేసీఆర్ కానీ అనేసరికి ఇక్కడ ఒక తట్టుకోలేకపోయాడు. విషయం, అరవింద్ గారు బాల్క సుమన్ అవ్వచ్చు, రేవంత్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే కేసీఆర్ అవ్వచ్చు, అంటే నలుగురికి చెప్పే ఒక స్టేజ్లో లేకపోతే సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక స్థానంలో ఉండి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మీడియా సాక్షిగా, అది గతంలో కేసీఆర్ కేంద్ర మంత్రి పైన చేయడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఒక మాట మాత్రం చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ నాయకులకి భాష మీద కంట్రోల్ లేదు. ఖచ్చితంగా కొంచెం అవాంఛనీయమైనటువంటి పదాలు దొరుకుతున్నాయి. అది పదాలు దొరలటంతో పాటు కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. నాయకుల కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేస్తూ చేసే వ్యాఖ్యలు, ఇట్లాంటివన్నీ కూడా హర్షణీయం అయితే కాదు. ఇవన్నీ ఖచ్చితంగా అనేకమైనటువంటి సంఘటనలు చూస్తున్నాం ఇటీవల కాలంలో. అంటే అది కామన్ అయిపోయింది. సిగ్గుచేటు ఏంటంటే అది కామన్ అయిపోయింది. ఇంకా వెల్, కమింగ్ టు మేడిగడ్డ ప్రాజెక్ట్, అంటే ఇదే అంశానికి సంబంధించి మళ్ళీ కాంగ్రెస్ గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ పైన మరింత ఉధృతంగా చేసేటువంటి కామెంట్. ఇవాళ ఒక పెద్ద డెవలప్మెంట్ ఏంటంటే మేడిగడ్డ యాజమాన్యం మొత్తం తెలంగాణ నీటిపారుదల శాఖదే. మేము వీఆర్ నో మోర్ ఓనర్స్ ఆఫ్ మేడిగడ్డ అండ్ వీఆర్ నో మోర్ మెయింటెనెన్స్ పార్ట్ ఆఫ్ వీ వోంట్ హోల్డ్ ఎనీ మెయింటెనెన్స్ పార్ట్ ఆఫ్ మేడిగడ్డ అంటూ ఎల్ఎన్టీ సంస్థ, నిర్మాణ సంస్థ మేడిగడ్డ నిర్మాణ సంస్థ తెలంగాణ ప్రభుత్వానికి ఇంజనీరింగ్ చీఫ్కి లేఖ రాసింది. ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వానికి రాసినటువంటి లేఖలో ప్రస్తావించినటువంటి అంశం అయితే ఇప్పుడు అసలు అన్నిటికంటే ముఖ్యంగా భావిస్తుంది ఏంటంటే పియర్స్ అంటే చాలా పెద్ద, దాదాపు 2 హైవే అంటే 2 రోడ్లు అంత పెద్దగా ఉంటుంది. ఒకటి టెక్నికల్గా మాట్లాడకంటే మామూలు సాధారణ వ్యవహారిక భాషలో మాట్లాడంటే 2 రోడ్లు అంత పెద్ద ఉంటుంది పియర్ అంటే. అదొక పిల్లర్. అది నిట్ట నిలువుగా పైనుంచి కింద దాకా పగిలినటువంటి పరిస్థితిలో ఈ మేడిగడ్డ ప్రాజెక్టు, మేడిగడ్డ ఏదైతే ఉందో అది బ్యారేజ్ ఏదైతే ఉందో నీటి ప్రవాహాన్ని తట్టుకుంటుందా అనే ఒక చర్చ అయితే మొదలైంది. ఈరోజు ఇదే పాయింట్ మనం సుమారుగా 20-25 రోజుల క్రితమే మన ఒక ఓటమి 100 తప్పులు సిరీస్లో భాగంగా మేడిగడ్డ నిర్వహణకి సంబంధించిన ప్రాజెక్ట్ చేసినప్పుడు అక్కడ దానికి సంబంధించిన ఒక నిపుణుడు చాలా క్లియర్గా మాట్లాడారు. ఆ మాట్లాడిన సందర్భంగా ఉన్నటువంటి అంశాన్ని కూడా నాకు బాగా గుర్తు. మేడిగడ్డ ఇవాళ పగిలిపోయింది, నెర్రలు పగిలింది, పైనుంచి కింద దాకా పగిలింది, వచ్చే ఒత్తిడిని తట్టుకుంటుందా? తట్టుకోకపోతే ఏంటి పరిస్థితి? కాపర్ డ్యామ్ పెట్టి మళ్ళీ వాటర్ డైవర్షన్ చేయాలా? కాపర్ డ్యామ్కి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇనిషియేషన్కి ఎంత టైం పడుతుంది? దీన్ని ఎట్లా చేయాలి? లేజర్ కటింగ్తో చేయాలా అనేది, లేజర్ కటింగ్తో చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయాలా? ఇవన్నీ చర్చకు వచ్చినాయి. అసలు దీనికి నిర్మాణ వైఫల్యానికి, నిర్వహణ వైఫల్యానికి ఎవరిని బాధ్యులు చేయాలి? ఇది ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఇది అసలు ఇప్పుడు మొదలవుతుంది. ఎగ్జాక్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఎల్ఎన్టీ మా బాధ్యత కాదంటుంది. చాలా క్లియర్ గా 2022 తోటే నిర్వహణ బాధ్యత అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే నిర్వహణ బాధ్యత అయిపోయింది అంటే వాళ్ళు పూర్తిగా స్థాయిలో ఇరిగేషన్ శాఖకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇరిగేషన్ శాఖ హ్యాండ్ ఓవర్ చేసుకునే ముందు క్వాలిటీ చెక్ ఉంటుంది, స్ట్రెంగ్త్ చెక్ ఉంటుంది, ఫీజిబిలిటీ చెక్ ఉంటుంది. ఇవన్నీ చెక్కులు ఎట్లా క్లియర్ అయినాయి? ఇది అసలు ప్రధానమైన సమస్య, ప్రధానమైన చర్చనీయాంశం. అసలు దీని చుట్టూ ఉన్నటువంటి వివాదాలు ఇవి ఒకసారి పూర్తి స్థాయిలో దీని మీద విజిలెన్స్ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది. మనం 3 రోజుల క్రితం విజిలెన్స్ రిపోర్ట్ గురించి కూడా మాట్లాడాం. కేవలం అంటే డబ్బుకు సంబంధించిన వేల కోట్లు దానికి ఖర్చు పెట్టారన్న విషయమే కాదు, ఒకవేళ ప్రాజెక్టు పూర్తిగా నిండి ఆ టైంలో ఏదైనా ఒక విషయం చెప్పాలి విజయ్, అదే ఒక ఓటమి 100 తప్పుల సిరీస్లో మనం ఇంకోటి కూడా చేసాం. అంటే భూమి ఇచ్చినటువంటి నిర్వాసితులకి న్యాయం జరగలేదు. వాళ్ళు ఏదైతే పర్పస్లో న్యాయం అంటే భూమి ఇచ్చారో ఆ పర్పస్ కూడా నెరవేరలేదు. నేను ఇంకా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ రోజు ఒక ఫోన్ కాలర్ మాట్లాడిన విషయం. 9 ఎకరాలు అతనికి ల్యాండ్ ఉంటే దాంట్లో 6 ఎకరాలు కాలువకపోతే ఆ కాలువలో నీళ్లు తీసుకుపోయి కేసీఆర్ ఫామ్ దగ్గర ఉన్నటువంటి చెరువు నింపుతున్నారు. కేసీఆర్ ఫామ్కి సమీపంగా ఉన్నటువంటి ఒక సాగర్ నింపుతున్నారు, ఒక రిజర్వాయర్ నింపుతున్నారు. ఈయనకి మిగతా 3 ఎకరాల సాగుకి బోర్ వేసుకోవాల్సి వచ్చింది. అయ్యో, అంటే
ఆయన ఏ పర్పస్లో ఆయన దగ్గర ల్యాండ్ తీసుకున్నారు? ఆయన ల్యాండ్ కూడా భూమి ఇస్తామంటూ నీళ్ళు ఇస్తామంటూ తీసుకున్నారు. ఎవరైనా అంతే కదా, పరివాహక ఒకవైపు భూమి ఇచ్చినటువంటి రైతుకి న్యాయం జరగలేదు. రెండో పక్కన ఇది కాసేపు పక్కన పెడదాం. రెండో పక్క దాన్ని టెక్నికల్గా అది ఏమన్నా ఉపయోగపడిందా? మూడు చోట్ల నుంచి రివర్స్ పంపింగ్ చేసి పైకి తీసుకొచ్చి మళ్ళీ నీళ్ళ ఎల్లంపల్లి దగ్గర వరద రాగానే నీళ్ళని కిందకు వదిలేసేటటువంటి పరిస్థితి. శ్రీపాదసాగర్ దాకా తీసుకొచ్చి శ్రీపాదసాగర్ నుంచి మళ్ళీ వెనక్కి పంపించే పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి? సో టెక్నికల్ 3 సార్లు 4 సార్లు అదే జరిగింది. నిర్వాసితులకు న్యాయము జరగలేదు, వాళ్ళు అనుకున్న లక్ష్యాలు నెరవేరలేదు. కాబట్టి ఈ అంశం కేంద్రంగానే ఇప్పుడు ఎంక్వైరీ కూడా జరుగుతుంది అనేది చూద్దామంట. అసలు బాధ్యులైతే ఒకరైతే బాధ్యత తీసుకోవాలి కదా, గత ప్రభుత్వమో లేకపోతే ఆ సంస్థతో. వెయిట్ అండ్ సీ అండి. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా టీడీపీ జనసేన అలయన్స్కి సంబంధించి వాటి సీట్ల పంపకానికి సంబంధించి, ఉమ్మడి హామీలకు సంబంధించి ఈ చర్చ జరుగుతోంది. కొలిక్కి రానట్లుంది. ఇంకా మనకున్న సమాచారం ప్రకారం ఇవాళ రేపట్లో జనసేన టీడీపీ జాయింట్ ఫస్ట్ లిస్ట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఫస్ట్ లిస్ట్ అంటే ఆల్రెడీ రెండు అనౌన్స్ చేసుకున్నారు. మిగతా అది కాకుండా మీరు అన్నట్లుగా జాయింట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఇద్దరు కలిసి జాయింట్ మేనిఫెస్టో కూడా రెడీ చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే మాత్రం హాట్గానే ఉంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా షర్మిల ఎంట్రీ తోటి కదలిక మొదలైంది. ఇది ఎటువైపు దారితీస్తుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరు దీన్ని క్లెయిమ్ చేసుకుంటారు అనేది ఒకసారి భవిష్యత్తులో మాత్రం చూడాలి. ఇక్కడ ఒక విషయం, మీరు షర్మిల ఎంట్రీకి సంబంధించి మాట్లాడారు, కాకపోతే స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలకు సంబంధించి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జాతీయ పార్టీలు ఇక్కడ ఏమాత్రం పోటీలు లేవు, మాకు ఖచ్చితంగా ప్రత్యర్థులు అంటే ఈసారికి మాత్రం జనసేన లేకపోతే టీడీపీ అని చెప్పారు. అయితే ఒక విషయం చెప్పాలి. నిన్న సునీత గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద గచ్చిపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు బుక్ అయింది. ముఖ్యమంత్రి డిజిటల్ టీంకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి తనని బెదిరిస్తున్నారని, తను డిఫేమ్ చేస్తున్నారంటూ ఆమె ఇచ్చినటువంటి దాని మీద గచ్చిపల్లి పోలీస్ స్టేషన్లో నిన్న కేసు బుక్ అయింది. అది కూడా అంటే 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రాకు సంబంధించిన విషయాల మీద తెలంగాణలో కేసులు బుక్ అయితే దాని ప్రభావం చాలా కనిపించింది. ఇప్పుడు ఇది ఏ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తుందో కూడా చూడాలి. సునీత కూడా మళ్ళీ కాంగ్రెస్ లో చేరుతుంది షర్మిల పర్యవేక్షణలో. ఇలాంటి షర్మిల అంటే రకరకాల ఊహాగానాలు అయితే ఉన్నాయి. దానికి ఆవిడ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. బట్ కాంగ్రెస్కే ఇంక్లైన్ అయినట్టుగా, కాంగ్రెస్కే వైపే మొగ్గు చూపుతున్నట్టుగా అయితే క్లియర్ ఇండికేషన్స్ ఉన్నాయి. అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, రెండో వైపు షర్మిల. వీళ్ళలో ఎవరి వైపు అంటే ఖచ్చితంగా ఆవిడ షర్మిల వైపే మొగ్గు చూపెట్టేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితి. హెచ్ఎండిఏ విషయానికి వస్తే, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కస్టడీలో అసలు చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. శివబాలకృష్ణకి బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళు, శివబాలకృష్ణకి సంబంధించినటువంటి వ్యవహారంలో అంటే మీడియేషన్ చేసినటువంటి వాళ్ళు, ఆ మీడియేషన్ చేసిన దాంట్లో ఒక మీడియా సంస్థలో కీలకమైనటువంటి బాధ్యతగా చెప్పుకునేటటువంటి వ్యక్తి, ఆయన చుట్టూ ఉన్నటువంటి వివాదాలు రకరకాల అంశాలు తిరుగుతున్నాయి. అయితే జీహెచ్ఎంసీలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అధికారులు కానీ, హెచ్ఎండిఏలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి అధికారులు కానీ, వాళ్ళకి మధ్యవర్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ, తర్వాత ఈ ముగ్గురితో పాటు మాజీ ఒక మంత్రి, ఆయన జీహెచ్ఎంసీలో సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన చుట్టూ వివాదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆయనే అసలు దీనికి అంతటికీ సూత్రధారంటూ ఒకవైపు ఉంటే, రెండోది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖని సుదీర్ఘకాలం పాటు నిర్వహించినటువంటి కేటీఆర్ చుట్టూ కూడా వివాదాలు జరుగుతున్నాయి. కేటీఆర్ పిఏ చుట్టూ వివాదాలు జరుగుతున్నాయి. అంటే శివబాలకృష్ణ దగ్గరే 500 కోట్లు, ప్రభుత్వ లెక్కల ప్రకారం 500 కోట్లు, 500 కోట్ల ఆస్తులు కనిపిస్తుంటే, ఇక నేను చెప్పిన మిగతా వాళ్ళ చుట్టూ ఎంత ఉంటుంది అనేది ఒక ప్రధాన చర్చనీయాంశం. 120 ఎకరాలు ఉందంట. ఏం చేసుకుంటారండి ఇది సంపాదించి? అదో డౌట్ నాకంటే. ఈ అక్రమాస్తులు సంపాదించే వాళ్ళు కూడా అంటే ఒక స్థాయికి మించి సంపాదించి బినామీలు. ఒక విషయం అయితే చెప్పాలి విజయ్,
శివబాలకృష్ణ బినామీల లిస్టు తీస్తుంటే ఏసీబీ వాళ్ళకి కొన్ని పేర్లు కనపడ్డాయి. శివబాలకృష్ణ డ్రైవరు 20 కోట్ల రూపాయల భూమి కొన్నాడు అంటూ ఒక వార్త అయితే సర్క్యులేషన్లో ఉంది. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. రెండో పక్కన శివబాలకృష్ణ క్లియర్ చేసినటువంటి ఫైల్స్ వెనుక చరిత్ర చూస్తుంటే ఒక మీడియా సంస్థలో కీలకమైనటువంటి బాధ్యతగా ఉండి అంటే ఒక 7 గంటలకి డిబేట్ చేసేటటువంటి ఒక సీనియర్ ప్రముఖ ఛానల్లో ఒక సీనియర్ వ్యక్తి అతని పేరు కూడా చర్చలోకి వచ్చిందంటూ వార్తలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు తిరుగుతున్నాయి, ఎందుకు వివాదాలు తిరుగుతున్నాయి అంటే దీనికి మళ్ళా కేసీఆర్ టీంలో ఉన్నటువంటి ఒక 2 మంత్రులు, ఒకటి కేసీఆర్ తనయుడు, రెండోది మరో మంత్రి శ్రీనివాస్ గౌడ్, జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అనగానే గుర్తొచ్చే పేర్లు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో చాలా సుదీర్ఘకాలం పాటు ఆయన పనిచేశాడు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో చాలా ఆయనకు మంచి పట్టు ఉంది అని చెప్పి. అయితే ఈ వివాదాలన్నీ అక్కడికి వెళ్ళి ఆగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎటు వెళ్తుందో చూడాలి. అంటే మనం నిన్న ఇన్నారెడ్డితో ఒక లైవ్ లో కూడా డిస్కషన్ వచ్చింది ఏంటంటే కస్టడీకి ముందు ఒక ఎత్తు, కస్టడీ తర్వాత పూర్తిగా కేసు అనేక మలుపులు తిరుగుతుంది. కస్టడీ తర్వాత అనేక మలుపులు తిరుగుతున్న మలుపుల్లో ఈ బినామీలకు సంబంధించినటువంటి ఆస్తులు, బినామీలతో పాటు ఈ కలెక్షన్ ఏజెంట్లు, వాటన్నిటి చుట్టూ వివాదం జరుగుతుంది. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, జిహెచ్ఎంసీలో హెచ్ఎండిలో సుదీర్ఘకాలం పనిచేసినటువంటి చాలా మందికి మాత్రం నిద్రలు పడుతున్నాయి నేనైతే అనుకోవట్లా. ఇంకేం నిద్ర పడుతుందండి విషయాలు బయటకు వస్తుంటే? ఇది మాజీ మంత్రితో సహా ఎవరికి నిద్ర పడుతుందని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ ద్వారా ఖచ్చితంగా ఏసీబీ మరిన్ని విషయాలపైన లోతైన విచారణ జరిపి ప్రతి విషయాన్ని కూడా ప్రజల ముందు ఉంచాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అనేక అంశాలకు సంబంధించి ఈరోజు చర్చించాం, అనేక విషయాలకు సంబంధించి కూడా మాట్లాడాం. ఏదైతే ప్రధానంగా హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు సంబంధించి ఆయనకు సన్నిహితంగా ఉన్నటువంటి అనేక మంది అధికారులకు సంబంధించి, కొంతమంది మీడియా ఏజెంట్లకు సంబంధించి కూడా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. చూద్దాం, మరిన్ని విషయాలు బయటికి రావాలని కూడా కోరుకుందాం. ఎందుకంటే అక్రమంగా సంపాదించినటువంటి ప్రతి రూపాయి కూడా ప్రజలకు చేరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.